హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేసుకుందామండి. ఇదిగో చూసారా, పచ్చి టమాటాలు. ఈ పచ్చి టమాటాలు ఉల్లిపాయతో కూర చేసుకుందామండి. సింపుల్గానే ఉంటుంది, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. తక్కువ ఆయిల్ తోటి మంచి రుచిగా ఉండే కూరని ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ వేసాం కదా, ఆయిల్ ఎంత వేసానో చూసారు కదా, వేసానా లేదా అనే పేరు. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, ఇది చూసుకున్నాక నేను వేసుకుంటాను. ఆవాలు వేద్దామండి. ఆయిల్ వేడైంది కదా, కొంచెం ఆవాలు వేద్దాం. ఆవాలు వేసి ఆవాలు చిట్పట్లు ఆడుతుంది కదా. ఈ పక్క దాంట్లోనేమో పప్పు పెట్టానండి, దాన్ని కొంచెం కట్టు చేసేద్దామని పెసరపప్పు పెట్టాను అనమాట. మినపప్పు, శనగపప్పు అండి, మినపప్పు కాదు. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేద్దాము. అంటే ఫస్ట్ శనగపప్పు వేయద్దు అనుకున్నా, కానీ మళ్ళీ వేస్తారనమాట. అందుకని నాది ఇక దృష్టి మినపప్పు మీద ఉంది. సరే, ఆవాలు శనగపప్పు వేసాను. వేయిన తర్వాత కొంచెం మినపప్పు. మనం ఆయిల్ తక్కువ వేసాం కదండి, ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఇక నిదానంగానే వేగాలి, చాలా నిదానంగా వేగాలి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై పెడితే మాడిపోతుంది. కాబట్టి ఆయిల్ తక్కువతో చేసే రెసిపీస్ అండి. ఇక అన్నీ కొన్ని రోజులు ఇలాగే వస్తాయండి, చాలా రోజుల వరకు. మా ఇంట్లో స్వీట్లు హాట్లు అట్లాంటివి ఏమి ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. ఇది వేగాక చూపిస్తాను, కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి, ఇలా వేగాలన్నమాట. వేగిపోయింది చూసారా, మాడిపోలేదులేండి, ఇలా వేగాలి. వేగిన తర్వాత ఇవన్నీ వేసేద్దామండి. వెల్లుల్లి రెక్కలు చితకొట్టి వేసుకున్నాను, అది ఉల్లిపాయలు, వెల్లుల్లి రెక్కలు. వెల్లుల్లి ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇదిగోండి కరివేపాకు, కడిగి ఉంచుకున్న కరివేపాకు. ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసుకుని ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేద్దాం. పసుపు, ఇలా ఒకసారి 5 నిమిషాలు 5 వరకు చక్కగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టుకున్నామంటే మన ఆవిరికి ఉడికిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. మీరు వేసుకునే వాళ్ళు గరం మసాలా అవి వేసుకోవచ్చు. నేనైతే ఇంక గరం మసాలా అవి ఇవి ఏం తినదండి, డాక్టర్ తినద్దని చెప్పాడు కాబట్టి నేను తినట్లేదు. సో ఇదండి, దీని మీద మూత పెట్టుకుంటాను. మూత అక్కడ బయట ఉంది, తెచ్చుకుని మూత పెట్టేస్తాను. పెసర పులుసు అయితే ఉడుకుతుంది. ఇది చింతపండు లేదు, ఆనియన్ లేదు, ఏం లేదండి. పెసరపప్పు ఉడికిచ్చేసా, జీలకర్ర ఉడికిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, అల్లం, ఉప్పు వేసి ఇట్లా ఒకసారి మరిగించేస్తున్నాను. అవి జీలకర్ర అవి తర్వాత వేసాం కదండి, అవి కొంచెం ఇలా మరిగించిన తర్వాత ఆపేస్తాను అనమాట. సింపుల్ పులుసు కూర అయితే చూద్దాము. చూసారా, నేను అసలు ఒక్క చుక్క వాటర్ వేయలేదు, ఇంకొక చుక్క నూనె కూడా వేయలేదు. ఫస్ట్ పోపుకి ఏదైతే వేసానో అదే. ఇంకా చాలా చక్కగా ఉడికిపోతుందండి. కాకపోతే కాస్త పోపు వేయించేటప్పుడే కొంచెం శ్రద్ధగా చూసుకోవాలి. ఎక్కువ మాడిపోయింది అనుకోండి, తినలేం కదా. కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అక్కడక్కడ చూసారా పోపు ఇలాగా అయింది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది.
ఇదిగోండి ఫైనల్గా మన ఆ, 2 రెసిపీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ తోటి ఈ 2 చేసుకున్నాము. దీంట్లో అయితే ఒక చుక్క కూడా ఆయిల్ లేదులేండి, అసలు వేయలేదు. దీంట్లోనే వేసిన హాఫ్ టీ స్పూను ఇందులోనే వేసాను. చూసారా ఎంత బాగుందో, టేస్టీగా కూడా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇట్లా చేసుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్ ఆయిల్ తోటే కదా, ఆయిల్ చాలా తగ్గిస్తే మనకి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.